హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ రూపా శ్రావణ్. ముక్కులు కూడా లేచేసాడు అనమాట. కాకపోతే బెలూన్స్ ఆల్రెడీ ఆ బెడ్ పైన వేస్తూ ఉంటే మధ్యలో పడుకొని కాసేపు ఆడుకున్నాడు అనమాట. హ్యాపీగా ఆడుకున్నాడు. ఎందుకంటే బెలూన్స్ ఈసారి ఏంటంటే రెగ్యులర్గా కాకుండా బెలూన్స్ లోపల లైటింగ్ కనిపిస్తుంది కదా, సో ఇవి చాలా బాగున్నాయి అనమాట. యాక్చువల్లీ 5 సెట్స్ వచ్చాయి, 5 డిఫరెంట్ కలర్స్తో ఒక్కొక్క సెట్, అట్లా ఫైవ్ సెట్స్ వచ్చాయి అనమాట. 25 మొత్తం ఆన్లైన్లో తీసుకున్నాం. ఇవి చాలా బాగున్నాయి. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, ఇలా మళ్ళీ స్టాండింగ్ లైన్. స్టాండింగ్ లైన్ అంత గట్టిగా రాస్తే చెరి బెలూన్ వెళ్ళిపోయింది. స్లీపింగ్ లైన్, వెరీ గుడ్. రౌండ్ చేస్తున్నావా? చూపించు, అక్కడ చూపించాం 4 అని చూపించు, ఇలా చూపించు. సో చూసారు కదా, గోకుల్ 4 అని ఎలా చెప్తున్నాడు. బెలూన్స్ పైన రాయి అని మార్కర్ ఇచ్చాను అనమాట నేను గోకుల్ చేతికి. సో దానిపైన 4 అని రాసి అన్ని బెలూన్స్ పైన సర్కిల్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. కొన్ని బెలూన్స్ ఏమో రాస్తుంటే పేలిపోతున్నాయి అనమాట. అది కూడా ఎక్సైట్మెంట్తో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చాలా చాలా బాగుందనమాట. చాలా ఫన్నీగా గడిచింది యాక్చువల్లీ మార్నింగ్. సింపుల్గా కేక్ కటింగ్ అనుకున్నాను మార్నింగ్. సో అందుకనే కేక్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా. సో కేక్ కట్ చేపిస్తే గోకుల్కి ఎవరికీ పెట్టలేదు. కేక్ పీస్ తీసుకొని వాడి నోట్లో వాడి పెట్టుకుంటున్నాడు. చూసారు కదా, చాలా చాలా ఫన్నీగా అనిపించింది. నువ్వు డాడీ వాళ్ళకి పెట్టినా నానే కంటే నువ్వే పెట్టే రూపా అంటున్నాడు అనమాట అక్కడ. అందుకని అంత నవ్వు వచ్చింది నాకు. సో అట్లా చాలా ఫన్నీగా గడిచిపోయింది. బాగా ఎంజాయ్ చేశాడు గోకుల్ అయితే. అండ్ మేము చేసిన ఒక మంచి అలవాటు ఏంటంటే, మేబీ మా వరకు ఏంటంటే అది కరెక్ట్ అనిపించింది. గోకుల్కి రెగ్యులర్గా ఎప్పుడంటే అప్పుడు టాయ్స్ పర్చేస్ చేయమన్నమాట. బర్త్డేకి వన్స్ ఇన్ ఇయర్ బర్త్డే గిఫ్ట్కి, బర్త్డే కోసం బర్త్డేకి ఇస్తామని చెప్పి గిఫ్ట్స్ అట్లా అలవాటు చేసామన్నమాట. సో ఎప్పుడంటే అప్పుడు టాయ్స్ కూడా అడగడు. ఏదైనా ఉంటే ఒకళ్ళు అడిగినా కానీ సో బర్త్డేకి ఇస్తామని చెప్తాం అనమాట. అది కూడా ఓన్లీ 1 టాయ్ ఇస్తామని చెప్తాం బర్త్డే కూడాను. సో ఏంటంటే పోలీస్ కార్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట. అందుకని ఏం చేసామంటే ఈ ఇయర్ బర్త్డేకి పోలీస్ కార్ తీసుకున్నాం అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయి గోకుల్ కన్సెప్ట్ పడుకున్నాడు అనమాట. తర్వాత మేము ఏంటంటే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను నైట్కి. అండ్ వచ్చేసి వీళ్ళు డెకరేట్ చేస్తున్నారనమాట. ఈ బెలూన్స్ జంగిల్ థీమ్ తీసుకున్నారు బెలూన్స్ అని. నేను గోకుల్కి కార్టూన్ డోరా బుజ్జి అంటే చాలా ఇష్టం అనమాట. సో కేక్ వచ్చేసి ఆ డోరా బుజ్జి ఉన్నది, ఆ ప్రింట్ ఉన్నది తీసుకున్నారు. తర్వాత బెలూన్స్ వచ్చేసి జంగిల్ థీమ్ అనమాట డెకరేట్ చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అనమాట. బర్త్డేకి సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటున్నాం హ్యాపీగా. సో చూసారు కదా, ఈ పాప గోకులందరికి మరదలు అవుతుందన్నమాట. చిన్నది, జస్ట్ ఇంకా 1 ఇయర్ కంప్లీట్ అవ్వలేదు మేబీ. గోకులందరికి ఇంకొక మరదలు కూడా ఉందన్నమాట. తన సెకండ్ మరదలు అనమాట, చిన్నది. గోకుల్ చూసారు కదా, డ్రెస్ వేసేసాను అనమాట. కొంచెం ఇది వచ్చేసి కేక్ అనమాట. గోకులందరికి చెప్పాను కదా డోరా బుజ్జి అని. అండ్ ఇది వచ్చేసి నార్మల్ కేకు, పేస్ట్రీ కాదు. ఎందుకంటే పేస్ట్రీస్లో ఏంటంటే లాట్స్ ఆఫ్ షుగర్, అదొక షుగర్ సిరప్ వెళ్ళిపోతుంది, ఎవరికి మంచిది కదా తినడం. జస్ట్ ఫార్మాలిటీకి కేక్ కటింగ్ ఉండాలి కాబట్టి ఇది ఒక బేసిక్ నార్మల్ కేక్ అనమాట. అదొకటి ఫోటో ప్రింట్ దాంతో. ఎందుకంటే పిల్లలకి సరదా కేక్ కట్ చేయడము, అది ఏంటంటే గోకుల్కి బయట స్కూల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో బయట కేక్ తిన్నాడు. బర్త్డేస్ అప్పుడు అలవాటు అయిందో బయట కేక్ కావాలన్నట్టు అడుగుతున్నాడు అనమాట స్పెసిఫిక్గా. సో నార్మల్ రెగ్యులర్ డేస్లో ఎలాగో తీసుకురాను, సో బర్త్డేకైనా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. అది కూడా పేస్ట్రీ కాదు, నార్మల్ది. సో చూసారు కదా, కేక్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మాత్రం నా నోట్లో పెట్టాడు గోకులు. మార్నింగ్ అయితే అలా చేయలేదు కదా. సో చాలా సరదాగా కేక్ కటింగ్ చాలాసేపు నుంచి అడుగుతున్నాను, కేక్ కట్ చేద్దాం రూపా, కేక్ కట్ చేద్దాం అని అంటున్నాడు అనమాట. ఫైనల్లీ గోకులందన్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరుగుతున్నాయన్నమాట. సో ఆ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పెన్సిల్ సెట్స్ ఉంటాయి కదండి, జస్ట్ పిల్లలు వచ్చిన వాళ్ళకని చెప్పి డోమ్స్ పెన్సిల్ సెట్స్ తీసుకున్నాము. జస్ట్ క్యాషువల్గా ఊరికే ఇవ్వడానికి చాక్లెట్స్తో పాటు. సో పిల్లలంటే ఎక్కువ మంది ఎవరు లేరు, చిన్న చిన్న పిల్లలు అంటే చుట్టుపక్కన వాళ్ళు ఉంటారు కదా, కింద హౌస్ అట్లా, వాళ్ళని మాత్రం పిలిచాం. మిగతా వాళ్ళందరూ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. గోకులందన్ తమ్ముడు శ్రీజ వాళ్ళ బాబుని చూపించమని నన్ను కమెంట్ సెక్షన్లో అడిగారనమాట. సో గోకులందన్ నేహాన్ష్ అనమాట తిన పేరు, గోకులందన్ తమ్ముడు పేరు, మా చెల్లి వాళ్ళ బాబు. సో తనకి ఒక బాబు, నాకు ఒక బాబు అనమాట. ఇద్దరికి ఇంకా సింగిల్ చైల్డ్ మాత్రమే. సో చూస్తున్నారు కదా, నేహాన్స్ యాక్చువల్లీ ఏంటంటే కొంచెం సిక్ అయి ఉన్నాడు అనమాట, అందుకని అంత యాక్టివ్గా లేడు.
సో వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి ఆ గిఫ్ట్ ఇవ్వనని అంటే గిఫ్ట్ చేస్తున్నాడు అనమాట. గోకుల్ ఏమో చక్కగా గిఫ్ట్ తీసుకున్నాడు, కానీ నాన్న థ్యాంక్ యూ చెప్పంటే మాత్రం నోట్లో ఉందని చెప్పాడు అనమాట. యాక్చువల్లీ ఇలాంటివన్నీ మాత్రం బాగా చెప్తాడు. థ్యాంక్ యూ సారీ ఇలాంటివి ఎంత అలవాటు చేస్తున్నా గోకుల్ అందరికి అలవాటు కావట్లేదు అనమాట. సో మేబీ స్లోగా అలవాటు చేసుకుంటాడు, ఇంకా వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు కదండి, స్లోగా తెలుసుకుంటారులే అని నేను చెప్పడం మళ్ళీ చెప్తూనే అట్లా ట్రై చేస్తున్నాను అనమాట, మరి హార్ష్గా ఏం చెప్పకుండా. సో ఇద్దరు కలిసి మళ్ళీ కేక్ కట్ చేస్తారని చెప్పి ఇద్దరు కలిసి కట్ చేస్తున్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు, ఎందుకంటే ఇప్పటికి వరకు ఇద్దరు బర్త్డేస్కి ఎవరు కలిసి లేరనమాట, అంటే ఒక చోట లేరనమాట. ఇదే ఫస్ట్ టైం గోకులందన్ 4th బర్త్డేకి నేహాన్ష్ ఇక్కడ అనుకోకుండా ఉండడం. వాళ్ళు వేరే వర్క్ ఉండి వచ్చారు వైజాగ్కి. సో అనుకోకుండా లక్కీగా గోకుల్ బర్త్డే టైంకి కుదిరిందనమాట. సో చూసారు కదా, వాడు జస్ట్ ఆ కట్ చేసి మళ్ళీ వెంటనే వాళ్ళ మమ్మీతో వెళ్ళిపోయాడు అనమాట లోపలికి. ఇంకా వీడికైతే ఆ కేక్ పట్టుకున్న ప్రతిసారి టిష్యూలతో తుడుస్తూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ గోకులకి ఏదైనా స్టిక్కీగా ఉంటే కొంచెం చిరాకు పడుతూ ఉంటాడు అనమాట. సో కంటిన్యూస్గా నేను తుడుస్తూనే ఉన్నాను దాన్ని, కానీ ఎక్కడ కూడా ఇరిటేట్ అవ్వకుండా హ్యాపీగా చాలా చక్కగా ఉన్నాడు అనమాట. ఇలా కేక్ కటింగ్ అయిపోగానే నెక్స్ట్ పని ఏంటంటే గోకుల్ చేసేది ముందు అర్జెంటుగా వాళ్ళ తమ్ముడు ఇచ్చింది, వాళ్ళ మరదలు ఇచ్చింది ఇవన్నీ ఏంటంటే ఓపెన్ చేసి చూసేయాలన్నమాట, అర్జెంటుగా ఏమున్నాయి దాని లోపల. సో చూసేసి దాంతో ఆట ఆడేసుకుంటే తప్ప సాటిస్ఫాక్షన్ ఉండదు, రాత్రికి నిద్ర రాదు. చూసారు కదా, నేహాన్ష్ ఆ క్రొకోడైల్ తీసుకొచ్చాడనమాట. సో ఆ క్రొకోడైల్ నాకైతే బాగా నచ్చింది, చక్కగా కదులుకొని లైటింగ్స్ వస్తున్నాయి, సౌండ్ చేసుకుంటూ ముందుకు క్రాల్ చేసుకుంటూ ఇట్లా ముందుకు వెళ్తుంది అనమాట. సో దాంట్లో అప్పుడు బ్యాటరీస్ లేవు, బ్యాటరీస్ తెప్పించి వేసే వరకు కూడా గోకుల్ ఒప్పుకోలేదన్నమాట. కొంచెం టాయ్స్ విషయంలో ఎప్పుడు చిన్నపిల్లలు మేబీ ఇంత ఏదైనా ఉంటే ముందు దాన్ని ఓపెన్ చేసి దాంతో అది ఎలా వెళ్తుంది, ఎలా దాంతో ఆడుకోవచ్చు, ముందు దాని పని అయిపోవాలన్నమాట. సో గోకుల్ కూడా అలానే చేశాడు. ఇంకొకటి ఆ కారు ఉన్నదో దాంతో ఆడుకుంటున్నాను అనమాట. సో ఇది చూసారు కదా క్రొకోడైల్, ఇదైతే చాలా బాగుంది. ఇంక ఈ గోకుల్ మార్నింగ్ మేము ఇచ్చిన కార్స్ వీటితో అన్నిటితో పెట్టుకొని ఫుడ్ కూడా తినకుండా కూర్చొని ఆడుకుంటున్నాడు అనమాట నీట్గా. గోకుల్కి మార్నింగ్ యాక్చువల్లీ ఏంటో కొంచెం వామిటింగ్స్ అయ్యింటే బాగా గెంతాడు అనమాట, బాగా ఎంజాయ్ చేశాడు. థ్యాంక్ యూ చెప్పవా గోకుల్ నందన్ బర్త్డే అయిపోయింది, ఎంజాయ్ చేసావా గోకుల్? చేద్దామా, చెయ్యి గోకుల్. గోకుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది క్రొకోడైల్. అమ్మ నా దగ్గరికి వచ్చేస్తుంది క్రొకోడైల్, అమ్మ నా దగ్గరికి వస్తుంది, నాకు భయం వేస్తుంది బాబోయ్, అమ్మ నాకు భయం వేస్తుంది. గోకుల్ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతుందా? వచ్చేస్తుందా? తాకు ఊపుతుందా? సో గోకుల్ అలా కొంచెం ఆడుకున్న తర్వాత ఇంకా అందరం కూర్చొని డిన్నర్ చేస్తాం అన్నమాట. చాలా అర్లీగానే డిన్నర్ కూడా ఫినిష్ బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ గోకుల్ స్కూల్ ఉంటుంది కాబట్టి త్వరగా ఫినిష్ చేసేయాలని అని ఫినిష్ చేసాం. నేహాన్ష్ కర్డ్ రైస్ తింటున్నాడా? కర్డ్ రైస్ తింటున్నావా నేహాన్ష్? చెప్పు. ఇచ్చాడు మరి సరిగా చెప్పాలి. అందరికీ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డేకి అందరూ విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పు. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ నైట్, sweet dreams, sweet dreams, good night, love you all, please like, share and subscribe. Thank you all, bye bye, good night. Mwah.
బాయ్ బాయ్